నీళ్లను అడగాల్సిన బాధ్యత ఉంది, హక్కు ఉంది. కేవలం మనం కొట్లాడినంత మాత్రాన ఈ ప్రభుత్వం మన డిమాండ్స్ అంగీకరిస్తుందని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే దీని ఎజెండాలో పెట్టడమే మనకు అనుమానాలకు తావిస్తున్నది. మొన్న ఆంధ్ర నుంచి ఒకటే ఒక్క ఎజెండాలో అంశం ఉంటే బనకచెర్లది, తెలంగాణ 13 అంశాలు పెట్టాడు. ఇది ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఎడ్డి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నీళ్ల గురించి తెలియదు వీళ్ళకి, మనం వీళ్ళని ఐవాజ్ చేద్దామని చెప్పేసి అవన్నీ పెట్టాడు. అందులో శ్రీశైలంది ఆల్రెడీ డ్యామ్ కింద గుంత పూడ్చే కార్యక్రమం మొదలైంది, టెండర్స్ పిలిచారు. అది ఎప్పటి నుంచో ఎన్డీఏసీ ఎజెండాలో ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే లేఖలు రాసింది, దాని మీద చర్చ అయింది, దాని మీద టెక్నికల్ కమిటీ అయింది. అది ఎజెండాలో పెట్టాల్సిన అవసరం ఉన్నదా? టెలిమెట్రీ అనేది ఎజెండాలో మరొక అంశం. ఆల్రెడీ టెలిమెట్రీ సగం అమలైంది, ఇంకా కొంత అమలు కావాలి. ఎప్పుడో బోర్డులో దాని గురించి డిసిషన్ తీసుకున్నారు. అది వివాదాస్పదమైన అంశమే కాదు, చంద్రబాబుతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది టెలిమెట్రీ గురించి టెక్నికల్ కమిటీ అవసరం లేదు. అంటే ఈ పనికిమాలిన అందులో పెట్టేసి నేను తెలంగాణ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి మనల్ని నమ్మించే ప్రయత్నము ఈ రేవంత్ రెడ్డి చేశాడు. ఇదంతా కూడా కళ్ళు కప్పే కుట్ర. నిజంగానే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు నీళ్ల మీద మనకు అవగాహన తక్కువగా ఉండేది. కానీ ఈ ఉద్యమ కాలంలో వచ్చిన స్ఫూర్తి కావచ్చు, ఇంజనీర్లు ఇతరులు చేసిన ప్రచారాలు కావచ్చు, మనకి ఇవాళ అన్ని లెక్కలు తెలుసు. కాబట్టి ఇంకా మనల్ని మోసం చేయాలని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరం కూడా దీని మీద తెలంగాణ ప్రయోజనాల కోసం గతంలో ఉన్న మన విభేదాలను పక్కకు పెట్టి కలిసి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 4 మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన శివారెడ్డి గారికి, సిగ్నల్ టీవీకి నా కృతజ్ఞతలు. ఇది పోతిరెడ్డిపాడుకు లింకు చేయడమే. గోదావరి జలాలను బనకచెర్ల అంటే పోతిరెడ్డిపాడుకు లింకు చేయడమే. ఎందుకంటే మనము పోతిరెడ్డిపాడు పరిస్థితి ఏంది, గోదావరి పరిస్థితి ఏంది, అసలు గోదావరి వినియోగంలో తెలంగాణ ఎక్కడున్నది, కృష్ణా నది వినియోగంలో తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముంది గోదావరి వినియోగంలో, కృష్ణా జలాలో తెలంగాణ రాకముందు వినియోగం ఏముంది, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత గోదావరి జలాల్లో వాటాలు పొందడంలో వినియోగంలో తెలంగాణ పరిస్థితి ఉంది, ఆ విధంగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ పరిస్థితి ఏముంది, ఇవి ప్రధానంగా చర్చించుకోవాలి. అసలు వాస్తవానికి బనకచెర్ల అనేది నాంది వేసింది కేసీఆరే. అందుకు ప్రత్యేక సాక్ష్యం ఆనాడు యొక్క ప్రతిపాదనలో ఎర్రమంజిల్లో తయారు చేస్తున్న క్రమంలో సాక్ష్యం సత్యరెడ్డి గారు. మమ్మల్ని ఎక్కడికి లోపల కూడా రానియలే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇక సరే కేసీఆర్ పాలసీ ఏందో, ఆయన విధానాలు ఏందో అది మనం చర్చించుకోవాలి. ఆయన జగన్తో దోస్తాన్ చేసి ఎప్పుడైతే 21 జూన్ 2019 అంటే కాళేశ్వరం అయిందని అనుకున్నాడు, మేడిగడ్డ ఈనాడు ప్రారంభించిన తర్వాత దానికి మరొక దానికి వీళ్ళు జగన్తో దోస్తాన్ చేసి ఏం ప్రతిపాదన చేసినంటే దుమ్ముగూడెం నుంచి నాగార్జున సార్లు ఎట్లా లింకు చేయాలి, దుమ్ముగూడెం నుంచి గోదావరి జలను శ్రీశైలం ఎట్లా లింకు చేయాలనేది ఎర్రమంజిల్లో ప్రతిపాదనలు మొత్తం అక్కడ గూగుల్ మ్యాప్లలో తయారు చేయించడం జరిగింది తెలంగాణ ఇంజనీర్స్ ద్వారా, కేసీఆర్ అండ్ జగన్. అయితే తయారు చేసే క్రమంలో సత్యరెడ్డి సార్ ఉన్నాడు ఎర్రమంజిల్లో. గూగుల్ మ్యాప్ ప్రకారం ఏ విధంగా ఇది చేద్దాం అనేది ఇక ప్రత్యక్ష సాక్షి మన సత్యరెడ్డి గారే ఇక్కడ ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నాం, చూసినాం. ఈలోగా ఏమైందంటే ఆంధ్ర ఇంజనీర్స్ తెలంగాణ సైడ్ నుంచి నాగార్జున సార్ లింకు చేయడం కానీ, శ్రీశైలం లింకు చేయడం కానీ, తెలంగాణ సైడ్ లింకు చేస్తే మనకి ఎప్పుడైనా ముప్పే ఉంటుంది. వాళ్ళు తెలంగాణ సైడ్ మనం ఎందుకు లింకు చేయాలి గోదావరిని దుమ్ముగూడెం నుంచి, వాళ్ళకు ఆంధ్ర ఇంజనీర్స్ ప్రతిపాదన తయారు చేశారు. అప్పుడే 2019-18 ఏం తయారు చేశారంటే ఈ లింక్ అనేది మనం పోలవరం ప్రాజెక్ట్ నుంచే మనము ఇక్కడ లింకు చేసుకుంటూ పోదాము. అప్పుడు బనకచెర్ల వాళ్ళు ప్రతిపాదించిన ఆంధ్ర ఇంజనీర్లు ఎందుకంటే ఇక్కడ మొదల విలేదు అంచనా కేసీఆర్ ఇక్కడ ఏ తయారు చేసిన ప్రతిపాదనలకు భిన్నంగా ఆ సైడ్ నుంచి తీసుకుపోతాం, మేము పోలవరం నుంచి కృష్ణా నదికి ఆ సైడ్ నుంచి తీసుకుపోతాం అనేది వాళ్ళు ఆంధ్ర ఇంజనీర్స్ ప్రతిపాదించి బనకచెర్ల అప్పుడైనా అందుబాటు. సరే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి తెలంగాణ ప్రయోజనాల కొరకు తీసుకుపోమన్నాము, నాగార్జున సార్ దుమ్ముగూడెం గోదావరి నీళ్లను నాగార్జున సార్ లింక్ చేయడమా, శ్రీశైలం లింక్ చేయడం తెలంగాణ ప్రయోజనాలు కనుకనే అది ప్రయోజనాలు కూడా చేకూర్చదు. అప్పుడా ప్రతిపాదనలో కేసీఆర్ ప్రతిపాదించిన ప్రయోజనాలు కూడా
తెలంగాణకు ప్రయోజనాలు చేకూర్చారు. ఈ లోపల వాళ్ళు మేల్కొని ఆ సైడ్ నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేశారు. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేసిన బనకచర్ల. అయితే అప్పుడు జగన్ పీరియడ్లో దాని అంతా ఓ ప్రతిపాదన దశలోనే ఉండే, దాని అంతా ముందుకు తీసుకుపోలేదు జగన్ పీరియడ్లో. తర్వాత ఏమి క్రమంలో ఏంటంటే ఇప్పుడు బనకచర్ల చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చింది. ఆయనకేందంటే కాంట్రాక్ట్లు కావాలి, 80-90 వేల కోట్ల కాంట్రాక్ట్ కావాలి చంద్రబాబు నాయుడు. కాంట్రాక్ట్ల కొరక లేకుంటే తెలంగాణ ఆంధ్ర ప్రజల్ని ఏదైతే ఒక సెంటిమెంట్ పరంగా మనము ఈ బనకచర్ల టేకప్ చేస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందను, ఏదో ఇక జలహారత్ అనుకో, దానికి లైఫ్ లైన్. ఇక చంద్రబాబు నాయుడు నానా పేర్లు పెడుతుండు. బనకచర్ల రాయలసీమ మొత్తం ఇదైపోతుంది, ఆంధ్ర మొత్తం ఇదైపోతుంది, బనకచర్ల అనే పేరు మీద ఏదో పేర్లు పెడుతుండు. పేర్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫైల్ పైకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసిన ఏంటంటే తెలంగాణ నీటి వినియోగ సామర్థ్యంలో గోదావరి జలాల్లో తెలంగాణ ఏ పరిస్థితి ఉంది, కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఏ పరిస్థితి ఉంది, తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉంది, వచ్చిన తర్వాత ఏ పరిస్థితి అనేది నేను చెప్పిన ఇప్పుడే. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రత్యేక గమనించాలి, గోదావరి జలాల్లో మనకు వినియోగంలో ఒక అండర్స్టాండింగ్ అనేది కుదుర్చుకున్నాము. శ్రీకృష్ణ కమిటీ పీరియడ్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అప్పుడు 2010లో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో గోదావరి జలాల్లో తెలంగాణ 9068 టీఎంసీలు వినియోగించుకోవచ్చు, ఆంధ్ర కేవలము 518 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలి గోదావరి మీద అనేది ఒక అండర్స్టాండింగ్ అప్పుడు మనం తీసుకున్నాము. అదే అండర్స్టాండింగ్ ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ఎందుకొరకంటే అది కేటాయింపులు కాదు, ట్రిబ్యునల్ కేటాయింపులు కాదు, ఏం కాదు, ఒక అండర్స్టాండింగ్. అప్పుడు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తెలంగాణ వినియోగం, ఆంధ్ర వినియోగం గోదావరి మీద ఈ విధంగా నిర్ణయించుకుంటామని నిర్ణయించారు. కాబట్టి ఆ అండర్స్టాండింగ్ ప్రకారమైన 968 టీఎంసీలు మనం గోదావరి మీద మనం తెలంగాణ ఉపయోగించుకోవాలి. మరి తెలంగాణ ప్రస్తుత పరిస్థితి ఏముంది? 968 టీఎంసీలు వినియోగ సామర్థ్యంలో ఉన్నామా? అది తాత్కాలిక అండర్స్టాండింగ్ అయినా, మరి ఆంధ్ర వాళ్ళు 518 టీఎంసీలు మాత్రమే, వాళ్ళే పరిస్థితులు ఉన్నారు, మనమే పరిస్థితులు ఉన్నాం అనేది ఇప్పుడు చర్చించుకోవాలి. ఇక్కడ మన దురదృష్టవశాత్ ఏంటంటే 968 టీఎంసీలలో మనం తెలంగాణ ప్రస్తుతం వాడుతున్నది కేవలం 400 టీఎంసీలు మించి వాడడం లేదు. ఈ 400 టీఎంసీలు కూడా గోదావరి మీద వాడే నీళ్లు కేవలము తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులే. శ్రీరామ్ సాగర్ అనుకో, కడెం అనుకో, నిజాం సాగర్ అనుకో, ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కలిసి గ్రావిటీ ఇరిగేషన్ ద్వారా వితౌట్ లిఫ్ట్ ద్వారా ప్రాజెక్టుల ద్వారా మనం ఒక 400 టీఎంసీల నీళ్లు సుమారుగా మనం వినియోగించుకుంటున్నాం. ఆ నీళ్లు మాత్రమే ఇప్పుడు వినియోగంలో ఉన్నాయి. 968 టీఎంసీలు మనం అనుకున్నా కూడా, కానీ లిఫ్ట్ ద్వారా మరొక 400 టీఎంసీలు వినియోగించుకోవాలని అనుకున్నాము తెలంగాణ వాళ్ళము. అంటే లిఫ్ట్ ద్వారా 400 టీఎంసీలు, గ్రావిటీ ద్వారా పాత ప్రాజెక్టుల ద్వారా 400 టీఎంసీలు, 800 టీఎంసీలు వినియోగానికి మనం వస్తామని అనుకున్నాం తెలంగాణలో. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కాళేశ్వరంలో ఆ 400 టీఎంసీలు లిఫ్ట్ ద్వారా వినియోగించామని అనుకున్న దానిలో కేవలం 240 టీఎంసీలు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే ఉన్నది లిఫ్ట్ ద్వారా వినియోగించుకోవాలి. ఇక మిగతా 160 టీఎంసీలు ఇతర లిఫ్ట్లు ఉన్నాయి. ఇక అవన్నీ దేవాదుల, దుమ్ముగూడెం, తుపాలగూడెం, సీతారాం ప్రాజెక్టులు, ఇతర అనేక లిఫ్ట్లు ఉన్నాయి. 160 టీఎంసీలు అన్ని కలిసి మిగతా ఆ 160 టీఎంసీల ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. ఈ రోజు మనం ఆశించుకున్న 240 టీఎంసీ లిఫ్ట్ ద్వారా అదే కాళేశ్వరం అనుకో, పాత ప్రాణహిత చెవుల ద్వారా అనుకో వినియోగించుకోవాలనుకున్న ఈ 240 టీఎంసీలకు ఏమైందో పరిస్థితి మీకు తెలుసు కదా. అది ఇప్పుడు శూన్యం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అసలు వినియోగించుకోలేకపోతున్నాం. అంటే మొత్తాన్ని చూస్తే తెలంగాణ 400 టీఎంసీ లిఫ్ట్ ద్వారా వినియోగించాలనుకున్నది మొత్తం ఇప్పుడు జీరో వినియోగం ఉంది. లిఫ్ట్ ద్వారా ఏమి వినియోగించుకుంటలేము తెలంగాణలో. కేవలం గ్రావిటీ ఇరిగేషన్లు తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులు మాత్రమే ఒక 400 టీఎంసీలో వినియోగించుకుంటున్నాము. ఇది కృష్ణా గోదావరి జలాల మీద ఈ తెలంగాణ పరిస్థితి. ఇప్పుడు ఇక పోతే మనం ఇక కృష్ణా జలాల పరిస్థితి పోవాలి. కృష్ణా జలాలలో ఇప్పుడు మనము ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది జల వివక్షత కారణంగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాము. జల వివక్షత అంటేనే కృష్ణా జలాల్లో వాటా మనం పొందలేకపోతున్నాము. ఆ కారణంగానే తెలంగాణ ఉద్యమం చేసినాము. ఆ లక్ష్యాలతో మనం తెలంగాణ తెచ్చుకున్నాము. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జల వివక్షత ఏమైనా తగ్గిందా? కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వాటా నీళ్లు పొందడంలో సాగు ఏమైనా పెరిగిందా, లేకుంటే నీటి వినియోగం ఏమైనా పెరిగిందా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత అంటే ఏమీ పెరగలేదు కృష్ణా. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే తెలంగాణ రాకముందు కృష్ణా జలాల నీటి వినియోగము సామర్థ్యము మనం ఏ విధంగా ఉన్నామో అదే సామర్థ్యము 10 ఏళ్ల తెలంగాణ తర్వాత
ఇప్పుడు అదే సామర్థ్యంలో ఉన్నామంటే తెలంగాణ పరిస్థితి అసమర్థత అనేది ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎంత అసమర్థత అంటే తెలంగాణ కృష్ణా జలాల వినియోగంలో చాలా అసమర్థత ఉన్నాము. అసమర్థత అంటే దానికి కారణం ఏంటంటే తెలంగాణలో కృష్ణా జలాల వినియోగంలో ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసుకోలేదు. దీని వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. ఎందుకు పెంచుకోలేదంటే ఈ కృష్ణా జలాలు కూడా మనకు 299 సరే 300 ఇది అక్రమమైన అలాట్మెంటే, అక్రమమైన కేటాయింపు అనుకున్నాము. ఆ కేటాయింపు కూడా బచావ్ ట్రిబ్యునల్ మే 2000 వరకే అది ల్యాప్స్ అయిపోయింది. తర్వాత ఒక కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైంది కృష్ణా మీద. కొత్త ట్రిబ్యునల్ సిట్టింగ్ లో ఉంది. తర్వాత ఆంధ్ర వాళ్లకు 512 టీఎంసీలు అక్రమం వాళ్లకు. ఎందుకంటే వాళ్ళ పరివాహక ప్రాంతం కేవలము 31%, అంటే 18% రాయలసీమ, 13% ఆంధ్ర వాళ్ళ పరివాహక ప్రాంతం. ఇద్దరు కలిసి కూడా 31%. ఇక్కడ మన తెలంగాణ పరివాహక ప్రాంతం 69% కృష్ణా మీద. కానీ 69% పరివాహక ప్రాంతం ఉన్న వాళ్ళేమో మనము 69% ఉంటే 299 టీఎంసీలు, తర్వాత 31% ఉన్న 512 టీఎంసీలు, అంటే 811 టీఎంసీలు కృష్ణా మీద. అంటే ఎంత అన్యాయం! ఎందుకంటే తెలంగాణ వినియోగం మనకు 69% పరివాహక ఉన్నప్పటికీ కూడా 34% నీళ్లు కేటాయింపులో ఉన్నాయి తెలంగాణకు. అదే వాళ్ళకు 31% పరివాహక ప్రాంతం ఉన్న 512 టీఎంసీలు, వాళ్ళకు 64% కేటాయింపులు ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ స్థాయిలో వినియోగించుకుంటారు ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ గమనించవలసిన ఏంటంటే మన వినియోగ సామర్థ్యం పెంచుకుని ఆ కృష్ణా మీద తెలంగాణ తెచ్చిన తర్వాత ఏమీ పెంచుకోలేదు. ఈ 299 టీఎంసీలు ఇదే అక్రమం అనుకుంటే మనం ఏ సంవత్సరం కూడా తెలంగాణ రాకముందు 280 టీఎంసీలు దాటలేదు, 300 టీఎంసీలు దాటలేదు కృష్ణా జలాల వినియోగంలో. మరి తెలంగాణ వచ్చిన ఒక 10 ఏళ్లలో కేసీఆర్ కనీసం ఒక 100 టీఎంసీల సామర్థ్యం మనం పెంచుకోగలిగినాము, వినియోగ సామర్థ్యం కృష్ణా జలాలు పెంచుకోగలిగినాము అనే గణాంకాలు లేవు ఇప్పుడు. ఇక్కడ నేను గణాంకాలు చెప్తున్నా, రాజకీయం కాదు. 10 ఏళ్ళు పరిపాలన చేసిన తెలంగాణ ప్రభుత్వం అన్నప్పుడు కృష్ణా జలాల వినియోగంలో గణాంకాల సామర్థ్యం పెంచాలి కదా. సామర్థ్యం పెంచాలంటే నీటి వినియోగ సామర్థ్యం పెరిగితే సాగు పెరుగుతుంది. సామర్థ్యం పెంచాలంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, ఉన్న ప్రాజెక్టులు సమర్థంగా వాడుకోవాలి. వాడుకుంటేనే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మనం నీటి వినియోగ సామర్థ్యం గణాంకాలు ఇయాలటికి పరిస్థితి ఆలోచిస్తుంటే ఈ సంవత్సరం లెక్క చూసినా కూడా 280 టీఎంసీలు దాటి వినియోగించుకోవడం లేదు కృష్ణా మీద. ఈ 200 టీఎంసీలు ఒక నికర జలాలు, వరద జలాలు అన్ని కలిసి వరద జలాల మీద చేపట్టిన ప్రాజెక్టులు కానీ, నికర జలాల మీద చేపట్టిన ప్రాజెక్టులు, అన్ని ప్రాజెక్టులు కలుపుకున్న కృష్ణా నది మీద మనం 280 టీఎంసీలు నీళ్లు దాడతలేము, వినియోగ సామర్థ్యం దాడతలేము. ఎంత అసమర్థతలో ఉన్నామో తెలంగాణ గణాంకాలు చెప్తాం. అదే ఆంధ్ర వాళ్ళు 512 టీఎంసీలు అక్రమ కేటాయింపుని మనం మొత్తుకుంటున్నా కానీ ఓ విధంగా, కానీ వాళ్ళు ఎంత వాడుతారు వినియోగం? 640 టీఎంసీలు వాడుతారు వాళ్ళు. అంటే 600 దాటిండ్రు వాళ్ళు. 500 నుంచి 12 నుంచి 600 ప్రతి సంవత్సరం వాడుతున్నారు వాళ్ళు. ఎందుకు వాడుతున్నారు అంటే వాళ్ళు ఇక సమైక్య పాలనలో మనకు 56 సంవత్సరాలు విజయభాస్కర్ రెడ్డి మొదలుకొని అనేక సీఎంలు వచ్చి, చంద్రబాబు నాయుడు కంటే విజయభాస్కర్ రెడ్డి ఏ వైఎస్ ఎవరు వచ్చినా కూడా రాయలసీమలో మొత్తం ఇరిగేషన్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తనకపోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు వాస్తవానికి అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు అది మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలనేది పోతిరెడ్డిపాడు 4 గేట్ల ద్వారా అక్కడ పోతిరెడ్డిపాడు కాడ రెగ్యులేటర్ 4 తూములు ఏర్పాటు చేసిండ్రు మద్రాసు నీళ్ళు ఇవ్వాలని. మద్రాసు నీళ్ళు ఇవ్వాలనేది ఏముంది? కేవలం 1500 క్యూసెక్స్ మాత్రమే ఇవ్వాలి. అంటే ఒక క్యూసెక్ అంటే ఒక టీఎంసీ నీళ్లు 24 గంటలు ప్రవహించాలంటే 574 క్యూసెక్స్ ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్లు పోతాయి 24 గంటలలో. అటువంటిది వాళ్ళకు మద్రాసు నీళ్ళు ఇవ్వడానికి ఓన్లీ 15 టీఎంసీలే ఆ మొత్తంలో ఇవ్వడానికి 3 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. చేసిన అంటే అప్పుడు ఎన్టీ రామారావు కుట్ర చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మద్రాసుకు 15 టీఎంసీ ఇవ్వాలని అనుకుని ఆయన అక్కడ మద్రాసుకి వెళ్ళి వచ్చి ఇక్కడ తెలుగంగ పేరు మీద అక్కడ వాళ్ళకు మద్రాసు నీళ్ళు ఇవ్వాలనేది ఆయన 83లో సీఎంగా అయ్యి ఇక్కడ ఏం చేసిందంటే దాన్ని విస్తరించిండు. తెలుగంగ పేరు మీద మొత్తం కర్నూలుకు 6 లక్షల ఎకరాలు పెట్టేసి 1500 టీఎంసీలు ఇక్కడ తీసుకుపోవాల్సింది, రోజు తీసుకుపోవాల్సింది అప్పుడే 11,150 టీఎంసీలకు 4 గేట్లు విస్తరించి కట్టేసిండు ఎన్టీ రామారావు. 4 గేట్లు కట్టిన తర్వాత వాళ్ళకు ఇంత అంటే కెనాల్, ఓపెన్ కెనాల్ ద్వారా మద్రాసుకు తాగునీరు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కెనాల్ ద్వారా ఇవ్వమని లేదు తలుగంగకైనా, కానీ ఓపెన్ కెనాల్ ద్వారా ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ దుర్వినియోగం జరిగింది. ఆ కెనాలు 406 కిలోమీటర్లు ఆంధ్ర బార్డర్ ను దాటి మనం మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలి. ఎప్పుడైతే కెనాల్ తెలుగు గంగ ఏర్పడ్డదో వాళ్ళకు కోరికలు పెరిగినాయి.
రాయలసీమ నుంచి తెలంగాణ పేరు మీద నీళ్ళు ఒక కెనాల్ ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు 3 కెనాల్లు తీసుకున్నారు. ఒకటి ఎస్ఆర్బి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఏర్పాటు చేసుకున్నారు, అక్రమంగా నీళ్లు కేటాయింపు చేసుకున్నారు. తర్వాత నిప్లవ ఒకటి ఇంకో కెనాల్ 3 కెనాల్ ఏర్పాటు చేసి 3 కెనాల మీద తెలుగుగంగ మీద శ్రీశైలం రైట్ బ్యాంకుల మీద గాలేరు నగరి, సృజలా స్రవంతి, అందరినీవ అనేక ప్రాజెక్టులు వాళ్ళు నిర్మాణం చేసుకుని సమైక్య ఆంధ్ర పీరియడ్లో నిర్మాణం చేసుకొని ఇవాళ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ సాగు మీరు గమనించాలి, తెలంగాణలో లేదు. 40,91,000 ఇరిగేషన్ సాగు రాయలసీమలో ఉంది 4 జిల్లాల్లో. మన ఆ సాగు విస్తీర్ణం మన తెలంగాణలో కూడా మొత్తం 10 జిల్లాల పాత 10 జిల్లాల తెలంగాణ అనుకున్నా లేదు. కానీ రాయలసీమలో 40,91,000 ఇరిగేషన్ సాగు వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు సమైక్య కాలంలో. ఇంకా చేసుకొని ఏం చేశారంటే ఈ సమైక్య పాలన బడ్జెట్ తోని 364 టీఎంసీల స్టోరేజ్లు కట్టుకున్నారు. వీటి మీద తెలుగుంగ కెనాల్ మీద, తర్వాత అందరినీవ మీద, గాలేరు మీద, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ మీద, అన్నిటి మీద 364 టీఎంసీల స్టోరేజ్ రిజర్వాయర్లు కట్టుకున్నారు. 20 టీఎంసీ స్టోరేజ్ వరకు. ఒక్కొక్క స్టోరేజ్ సమస్యలా మనం ఆలోచిస్తే 78 టీఎంసీల కెపాసిటీ, కండలేరు 68 టీఎంసీల కెపాసిటీ. ఇవన్నీ తెలుగుగంగ, ఇప్పుడు గాలేరు నగర్, అందరినీవ, ఇవన్నిటి మీద స్టోరేజ్లు కట్టుకొని అక్కడ వాళ్ళు సోర్స్ క్రియేట్ చేసుకున్నారు. 64 టీఎంసీల స్టోరేజు, 40,91,000 సాగు, వినియోగము 478 టీఎంసీల వినియోగం పెట్టుకున్నారు వాళ్ళు రాయలసీమలో. కానీ ఆడ దొరికే నీళ్ళు ఎన్ని తెలుసా? 98 టీఎంసీలే రాయలసీమలో. 98 అంటే 100 టీఎంసీ దొరకని రాయలసీమలో వాళ్ళు 378 టీఎంసీల వినియోగం ఎట్లా పెట్టుకుంటారు అంటే వీళ్ళు దొప్పిపోవడానికి. అంటే నీళ్లు దొరకని చోట రిజర్వాయర్లు కట్టిండ్రు వాళ్ళు. 364 టీఎంసీల 20 రిజర్వాయర్లు కట్టిండ్రు, సాగు పెట్టుకున్నారు. 400 టీఎంసీల వినియోగం పెట్టుకున్నారు. 100 టీఎంసీలు దొరుకుతాయి. 100 టీఎంసీలు దొరికే చోట 400 టీఎంసీల స్టోరేజ్ కట్టుకుంటారు, సాగు పెంచుకుంటారు. దాని పరిణామం ఏంటంటే శ్రీశైలం పోతరెడ్డిపాడు నుంచి ఈ శ్రీశైలం దగ్గర నుంచి కృష్ణా నీళ్లు దొప్పిపోవాలి. ఆ దొప్పిపోవాలనే క్రమంలో పోతరెడ్డిపాడు విస్తరణ చేసుకుంటా పోయిండ్రు. పోతరెడ్డిపాడు 4 గేట్లు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకో 10 గేట్లు పెంచిండు. 4 గేట్లు ఎన్టీ రామారావు గారితో అక్రమం అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ 10 గేట్లు పెంచి దాని సామర్థ్యం 11,150 నుంచి 40,000 క్యూసెక్లు చేసిండు. 10 గేట్లు చేసిండంటే క్యూసెక్లు అంటే ఇప్పుడు నేను చెప్పిన 1,100 క్యూసెక్స్, 574 క్యూసెక్స్ ప్రవహిస్తే 1 టీఎంసీ నీళ్ళు పోతాయి. ఆ విధంగా ఆయన 10 గేట్లు పెంచిండు వైఎస్ రాజశేఖర. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఈయన 10 గేట్లు పెంచిండు పోతరెడ్డిపాడు ద్వారా. ఎంత అన్యాయం అంటే ఇక ఇప్పుడు వాళ్ళు పెంచుకుంటా పోతున్నాను పోతరెడ్డిపాడు విస్తీర్ణం. పోంగా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో, కేసీఆర్ పీరియడ్ని ఆయన మళ్ళీ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ చేపట్టిండు. మళ్ళీ అప్పుడు మన తెలంగాణ ఏం అడ్డుపడలేదు. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అదనంగా అదొక 3 టీఎంసీలు. తర్వాత పోతరెడ్డిపాడు నుంచి 8 టీఎంసీలు డైలీ ఈ శ్రీశైలం నీళ్లు డ్రా చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఈ గేట్లు పెంచి తర్వాత 3 టీఎంసీలు మళ్ళీ అదనంగా లిఫ్ట్ స్కీమ్ అంటే డైలీ 11 టీఎంసీల నీళ్లు శ్రీశైలం డ్యామ్ నుంచి డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. డైలీ 11 టీఎంసీలు. మన తెలంగాణ సామర్థ్యం ఎంత తెలుసా? ఈ బాధకు మనము ఇప్పుడు కలవకుర్తి, నెట్టంపాడు, ఇవన్నీ భీమా, ఇవన్నీ చూసుకున్నా, ఎస్ఎల్బిసి చూసుకున్నా, ఒక్క గేట్ సమానం ఇక్కడ మనం డ్రా చేయలేము. 1 టీఎంసీ మన తరలింపు లేదు ఇక్కడ. ఇప్పుడు భీమా చూసుకున్నా 4,000 క్యూసెక్స్ కంటే ఎక్కువ లేదు. ఎస్ఎల్బిసి కూడా అంతా 4,000. కలవకుర్తి కూడా అంతే. ఇక 660 టీఎంసీలు మన ఇది ఇంకోటి ఉన్నది. ఇవన్నీ మన తెలంగాణ వినియోగం. ఇక్కడ వాడు 1100 టీఎంసీలు అక్కడి నుంచి దొంగిలించకపోతే ఇక్కడ మనం 2 టీఎంసీలు కూడా మనం డైవర్ట్ చేసుకోలేకపోతున్నాం. తెలంగాణ రాకముందు కృష్ణా మీద 4 ప్రాజెక్టులు చేపట్టిండ్రు. ఆ 4 ప్రాజెక్టుల వినియోగం 105 టీఎంసీలు. ఆ 105 టీఎంసీలు ఏమంటే 40 టీఎంసీలు ఎస్ఎల్బిసి, 40 టీఎంసీలు కలవకుర్తి, తర్వాత నెట్టంపాడు ఒక 25 టీఎంసీలు. ఇవన్నీ ఇవి కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. ఈ 105 టీఎంసీలు అదనపు జలాల మీద చేపట్టేసి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పాలమూరు రంగారెడ్డి చేపట్టిండ్రు, ఢిల్లీ చేపట్టిండ్రు. ఇదొక 120 టీఎంసీలు చేపట్టినాము అదనపు జలాల మీద. 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, 30 టీఎంసీలు డిండి ప్రాజెక్టు. అవి కలిసి 220 టీఎంసీలు అదనపు జలాల మీద మనం చేపట్టిన ప్రాజెక్టులు. అదనపు జలాల మీద చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. నికర జలాలు 299 ఉన్న ప్రాజెక్టులు అందులో సరిగా వాడతలేము. ఈ అదనపు జలాలకు చేపట్టిన ప్రాజెక్టులు ఆల్ టుగెదర్ ఇప్పుడు మనకు 525 టీఎంసీ నీళ్లు వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో. శాసనసభ్యులు అడిగినప్పుడు మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఆ సమాచారం మేరకి
ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులకు అందించిన సమాచారంలో చాలా స్పష్టంగా ప్రాజెక్టుల వైజ్ గా ఇగో ఈ తెలంగాణ ప్రాజెక్టులకి 968 టీఎంసీలు, ఆంధ్ర ప్రాజెక్టులకి 512 టీఎంసీలు ఇస్తున్నాము, కేటాయింపులు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇది మనం తెలంగాణ వచ్చిన తర్వాత క్లెయిమ్ చేసుకుంటున్న వాటా కాదు, ఇది ఉమ్మడి రాష్ట్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన వాటా. ఇది చాలా స్పష్టం. ఈ డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. అయితే ఈ 968 టీఎంసీలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కేటాయించిన కేటాయింపులని విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు డిస్ప్యూట్ చేస్తూనే వస్తున్నది, ప్రతిసారి వ్యతిరేకించింది. ఇది మీరు చాలా స్పష్టమైన పదం వాడారు. ఇది సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ అలొకేషన్ అని చెప్పి వాళ్ళ పదం వాడారు. వాడు మనం ఏ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ పంపించినా కూడా ఆ డిపిఆర్ మీద వ్యతిరేకిస్తూ వాళ్ళు లేఖలు రాసిన సందర్భాలు ఉన్నాయి. కాళేశ్వరం మీద వ్యతిరేకంగా లేఖలు రాశారు, సీతారాం మీద వ్యతిరేకంగా లేఖలు రాశారు, సమ్మక్క మీద వ్యతిరేకంగా లేఖలు రాశారు. మనం ఏ ప్రాజెక్ట్ డిపిఆర్ పంపించినా కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వద్దు, వాళ్ళ క్లెయిమ్స్ తప్పు, వాళ్ళకి 968 టీఎంసీల క్లెయిమ్స్ అలొకేషన్స్ లేవు కాబట్టి దాన్ని అనుమతించకూడదు అనే విషయం మీద చాలా స్పష్టంగా డజన్ల కొద్ది లేఖలు రాసిన సందర్భం మనం చూసినాం. దానికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎందుకంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ల అనుమతుల కోసం ఢిల్లీకి తిరిగింది నేనే కాబట్టి నాకు ఆ ప్రత్యక్ష అనుభవం ఉంది కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. ప్రతి ఒక్క లేఖలో వాళ్ళు 968 టీఎంసీల అలొకేషన్స్ ని పూర్తిగా వ్యతిరేకించారు, మీకు అంత అలొకేషన్ లేదు, మా అలొకేషన్ 902 టీఎంసీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. 1486 టీఎంసీలలో మాకు సంబంధించిన అలొకేషన్స్ 902 టీఎంసీలు ఉన్నాయి, మీకు ఉన్నాయి 700 పైచీలకు మాత్రమే. కాబట్టి వాళ్ళు 968 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులకు సంబంధించిన అంశం మీదనే వాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళు 2023లోనే కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయమని చెప్పి ఒక ఆర్జీ పెట్టుకున్నారు సెక్షన్ 3 కింద. సో ఆ సెక్షన్ 3 కింద వాళ్ళు పెట్టిన అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. నేడు రేపు మరికొన్ని రోజుల్లోనో గోదావరి ట్రిబ్యునల్ రాబోతున్నది. సో గోదావరి ట్రిబ్యునల్ వచ్చే కంటే ముందే మనకి ఏవైతే నికర జలాల్లో ఉమ్మడి రాష్ట్రం చేసిన కేటాయింపులు ఉన్నాయో వాటి మీద మనకు హక్కులు స్థిరీకరించబడాలి. 968 టీఎంసీలకు సంబంధించిన హక్కులు మనకు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పడక ముందే మనకు స్థిరపడాల్సిన అవసరం ఉందని మనం చెప్తున్నాం. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే గోదావరిలో మిగులు. సరే, మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ రీడింగ్స్ బట్టి చూస్తే కనుక అవరేజ్ అంటే 50% డిపెండబిలిటీతో చూస్తే 3000 టీఎంసీలు మనకు సముద్రంలోకి పోతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే చాలా మంది ఇటీవలి కాలంలో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ మిగులు అనేది పై రాష్ట్రాలు సంపూర్ణంగా వాడుకోనందువల్ల వస్తున్న నీళ్ళే తప్ప అంత నీళ్లు లేదు. ఇంతకుముందు మొన్న వేదిక శ్రీరామ్ గారు కూడా ప్రజెంటేషన్ చెప్పింది ఏంటంటే మిగులు అంత లేదు, మిగులు 1100 టీఎంసీలు వరకు మాత్రమే ఉంటుంది. అది కూడా పై రాష్ట్రాలు రైపేరియన్ స్టేట్స్ పూర్తి స్థాయిలో వాటిని 100% వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల అవి సముద్రంలోకి పోతున్నాయి తప్ప అవి భవిష్యత్తులో ఆ రాష్ట్రాలు కనుక పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే, తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకుంటలేదు. లక్ష్మీనారాయణ ఇంతకుముందు చెప్పాడు 400 టీఎంసీల కంటే మించి వినియోగాలు లేవని చెప్పి. సో మనం 900 టీఎంసీలని వినియోగంలోకి తీసుకురాగలిగితే, అట్లనే ఛత్తీస్గఢ్ వాళ్ళ వినియోగాలను పూర్తి స్థాయిలో తీసుకురాగలిగితే, మహారాష్ట్ర పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాగలిగితే, మధ్యప్రదేశ్, ఒడిశా ఈ రాష్ట్రాలన్నీ కనుక పూర్తి స్థాయిలో వాళ్ళ కేటాయింపులని వినియోగించుకుంటే కనుక ఈ 1100 టీఎంసీలు కూడా రాకపోవచ్చు. ఇప్పుడు వస్తున్నాయి, భవిష్యత్తులో రాకపోవచ్చు. ఆ మిగులు అనేది ఎంత అది తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం చెప్తున్నది కాదు. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపించిందో ఆ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క కామెంట్స్ ఇవి. చాలా స్పష్టంగా నీటి మదింపు జరగాలి, మిగులు ఎంత ఉన్నది, అన్ని రాష్ట్రాలు వాడుకున్న తర్వాత సంపూర్ణంగా 100% నీటిని వినియోగించుకున్న తర్వాత ఎన్ని నీళ్లు వస్తాయి అనేది పూర్తి స్థాయిలో మదింపు జరిగిన తర్వాత మాత్రమే ఏ కొత్త ప్రాజెక్ట్ అనేది తీసుకోవాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ మిగులు అనేది పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు టేలెంట్ స్టేట్ గా వర్తించే హక్కు మాత్రం గోదావరి ట్రిబ్యునల్ లేదు. కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ ఏమున్నది, కింది స్థాయి అంటే టేలెంట్ స్టేట్ గా మీకు 75% డిపెండబిలిటీ తర్వాత ఎన్ని నీళ్లు వస్తే అన్ని నీళ్లు వినియోగించుకునే స్వేచ్ఛని బచావ్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ బ్రిజేష్ కుమార్ ఆ స్వేచ్ఛను కూడా తీసేసింది. ఆ నీళ్లను కూడా 60% డిపెండబిలిటీ కింద, యావరేజ్ డిపెండబిలిటీ కింద ఆ నీళ్ళని మిగతా రాష్ట్రాలు కూడా పనిచేసింది. కాబట్టి
కృష్ణా ట్రిబ్యునల్లో ఏదైతే స్వేచ్ఛను కల్పించిందో, టేలెంట్ స్టేట్ గా మిగులు నీళ్లను వాడుకునే స్వేచ్ఛని కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే బచావ్ ట్రిబ్యునల్ కల్పించిందో, గోదావరిలో ఆ స్వేచ్ఛ లేదు. గోదావరిలో పరిభాష ఎట్లా ఉన్నదంటే, ఆ అగ్రిమెంట్ లో యొక్క పరిభాష ఎట్లుందంటే, ఒక పర్టికులర్ స్టేట్ పాయింట్ వరకు ఆల్ వాటర్స్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర, ఆల్ వాటర్స్ బిలాంగ్స్ టు ఛత్తీస్గఢ్, రిమైనింగ్ వాటర్స్ బిలాంగ్స్ టు తెలంగాణ లేదా ఎనీ అదర్ స్టేట్. అట్లా పరిభాష ఎట్లుందంటే, ఆల్ వాటర్స్ అనే కాన్సెప్ట్ తోటే ఒప్పందాలు తయారైనవి తప్పితే అందులో నికర జలాల మిగులు జలాల అనే ప్రశ్న లేదు. కాబట్టి గోదావరిలో మిగులు జలాలు ఉంటే గనక దాని మీద ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఆ మిగులు జలాల మీద హక్కు ఉంటుంది. కాబట్టి ఈ మిగులు ఎంత అనేది సెంట్రల్ వాటర్ కమిషన్ తేల్చిన తర్వాత ప్రస్తుతానికి మనం ఏమంటున్నాం, 3000 టీఎంసీలు పోతున్నది. కాబట్టి ఈ 1486 టీఎంసీలలో 968 టీఎంసీలు ఏ రేషియో ప్రకారం మనకు అలొకేట్ అయినాయో అదే రేషియో ప్రకారం ఈ 3000 టీఎంసీలో కూడా మాకు 1950 టీఎంసీలు రావాలని చెప్పి మనకు దొడ్డు లెక్క చెప్తున్నాం. సరే, అది 1950 టీఎంసీల కాదా అనేది సిడబ్ల్యూసీ మదింపు చేసిన తర్వాత, మిగులెంతో మదింపు చేసిన తర్వాత ఆ మిగులులో కూడా తెలంగాణ వాటా ఎంతో తేల్చాలి. ఇది రెండో అంశం. మొదటి అంశం ఏంటిది, 968 టీఎంసీల నికర జలాల మీద తెలంగాణకు పూర్తి హక్కులు స్థిరీకరించబడాలి. రెండవది, మిగులెంతో తేల్చిన తర్వాత ఆ మిగులులో కూడా తెలంగాణ వాటా ఎంతో తేలాలి. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం ఏంటంటే, గోదావరి కృష్ణ అవార్డులు ఉన్నాయి మనకు. గోదావరి అవార్డులో చాలా స్పష్టంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్య జరిగిన ఒప్పందం 1978లో జరిగిన ఒప్పందం ఏమిటంటే, ఇది కృష్ణా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత జరిగిన ఒప్పందం. ఇది 1978లో జరిగిన ఒప్పందం ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ నుంచి మీరు కుడికాల ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టా అవసరాలకు తీసుకుపోవచ్చు. కృష్ణా డెల్టా అవసరాలకు తీసుకుపోయినందువల్ల మనకు కృష్ణాలో మిగులు ఉంటుంది, వినియోగంలో మిగులు ఉంటుంది. కాబట్టి ఆ మిగులులో 45 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్రకు వాళ్ళు పోలవరం ప్రాజెక్టు అనుమతి పొందిన రోజు నుంచే వాళ్ళు వినియోగించుకునే హక్కు ఆ ట్రిబ్యునల్ మనకు కల్పించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.